మరి అక్కడికి వెళ్ళి వరంగల్ దాకా మరి పాదయాత్ర జరుగుతున్నది. ఈ పాదయాత్ర ఏంటి కోసం అంటే రాజ్యాధికారం కోసమే, రాజ్యం పట్టుకోవడం కోసమే. మీరు అందరూ ఒకటికి 10 సార్లు ఆలోచన చేయొచ్చు కూడా. ఏంది ఎక్కడ ఎంతో మంది వచ్చిపోయారు, ఎంతో మంది ఏమేమో సంఘాలు పెట్టుకుని రావచ్చు, వాళ్ళు కూడా మంచి పని చేయొచ్చు, కాదంటలేను. కానీ రాజ్యం కోసం కావాలని అంటారు. అడిగి 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 అలసిపోయారు. ఆగిపోయేటోళ్ళు ఆగిపోయారు, నిలబడ్డోళ్ళు నిలబడరు, ఎవ్వరు తప్పబడట్లే. కానీ రాజ్యాధికారం కోసం అనేది ఒకటి కొత్తగా, రాజ్యం వస్తేనే అన్ని తీరుతాయని చదువుకున్న వాళ్ళు ఆలోచనను, పెద్దలదో చిన్నలదో ఆలోచన తీసుకొని నిలబడ్డాడు, నడుస్తున్నాడు. రేపు మనందరి రాజ్యం కోసం ప్రయాణం చేస్తున్నాడు. మరి మనం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, అగ్రవర్ణ కుటుంబాలలో ఉన్న పేదలు ప్రతి ఒక్కరూ ఈ రాజ్యం కోసమై మనం అందరం కదలాలి, రాజ్యం తెచ్చుకోవాలి, ఆ యాత్రలో పాల్గొనాలని అడుగుతున్నాడు. మరి మరి 100% నా కాడికి కూడా వచ్చిండు, తాత మీరు కూడా రావాలంటుండు. ఇక నేను ముసలోనే పోవాలరా, నేనెందుకు రావద్దురా అన్నంత అనిపిస్తుంది ఇదంతా చూస్తే. రాజ్యం వస్తే వస్తున్నావుగా నువ్వు, ఇక వస్తున్నావుగా అంటే మరి ఇక తప్పట్లేదుగా. ఎట్లా తప్ప నీ ఆశీర్వాదం ఉండాలి, నీ రాజ్యమేనా నువ్వు ఉన్నప్పుడే. ఏదేమన్నా కానీ నేను అనుకున్నా కానీ మరి 100% అయితే ఇంత పెద్ద మాటతోటి ఈ రాజ్యంలో మనం ఉండకపోతే కూడా ఇక ఉండి కూడా ఈ భూమి మీద ఉండి కూడా ఇక అది బతికి వేస్ట్ అనుకుంటున్నాను నేనైతే. కాబట్టి మరి 100% అడుగులో అడుగేయాల్సిందే, నడవాల్సిందే. మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ రాజ్యంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్న అందరూ కూడా కదలాలని, ఆ యాత్రలో పాల్గొనాలని, మన రాజ్యం వచ్చే వరకు ఏం చేయాలనో అది చేయాలని ఒకసారి ఆలోచన అయితే చేయాలి. రేపు వచ్చి ఆ సభలో పాల్గొనాలి. ఆ బహిరంగ సభలో మరి ఏమేమి చెప్తాడో అవి కూడా వినాలి. ఒక్కొక్కరు విభాగాలు ఉంటాయి, ఎట్లా చేయాలి, రాజ్యం అంటే ఏంది, ఏం కథ అనేది వస్తాయి. ఆ అంశాల పట్ల ఎక్కడికక్కడ గ్రామాలు, జిల్లాలు, మండలాలు పని చేసుకుంటూ పోతేనే మన రాజ్యం మనకు వస్తుంది. అబ్బా అందరిని కలుపుకోనే, పెద్దలు ఇంతకుముందు చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు, కొత్తగా పిల్లలు చదువుకున్న 60 లక్షల మంది యువత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. నిరుద్యోగం అంటే ఉద్యోగం లేకుండా నిరుద్యోగులు 60 లక్షల మంది జనాభా ఉన్నది. పిల్లలు తలుచుకుంటే ఒక్క దెబ్బన వస్తుంది రాజ్యం. వాళ్ళందరూ జర్ర ఒక్కసారి ఇటు మీరే చదువుకున్న వాళ్ళే అయ్యా మనవాళ్ళు, మీరు చూడాలని కోరుతున్నా నేను. మరి రేపు ఈ యొక్క పాదయాత్రకు హాజరు కావాలని కూడా కోరుతున్నా.